అందరికీ నమస్తే అండి. నా పేరు రాజాబాబు. ఆదివాసీ సేన అల్లూరి సీతారామరాజు జిల్లా కన్వీనర్గా పనిచేస్తున్నాను. విషయానికి వస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డిఎంఎండ్హెచ్ఓ గారు చేసిన అక్రమాలు అనేది ఈరోజు అనేకం బయటకు వస్తున్నాయి. కానీ జిల్లా అధికారులు ఇప్పటిదాకా యాక్షన్ మాత్రం తీసుకోవడం లేదు. గతంలో అంటే 2 వారాల ముందు కలెక్టర్ గారిని కలిసి గ్రీవెన్స్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అయినా కలెక్టర్ గారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. అలాగే ఎన్హెచ్ఎం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నుంచి అంటే క్యాడర్ని బట్టి డబ్బులు అనేది కలెక్షన్ చేశారు. ఇంకో విషయం ఏమిటంటే ఇంకో ఎంప్లాయీ డిప్యూటేషన్ మీద పని చేయడానికి ఒక ఎంప్లాయీ దగ్గర కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కిషోర్ అనే ఎంప్లాయీ ఖాతాలో 35,000 జమ చేయడం జరిగింది. ఆ యొక్క డబ్బులు తీసిమని ఆ ఎంప్లాయీని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దీనికి ఆ ఎంప్లాయీ డబ్బులు తీసుకోవడం నేరము, మనం ట్రైబల్ దగ్గర దోచుకోవడం తప్పని నిలదీస్తే నువ్వెందుకు నాకు నిలదీస్తున్నావు అని తక్షణమే నిన్న సాయంకాలం వార్నింగ్ ఇచ్చేసి నువ్వు దారకొండలో నిన్ను బదిలీ చేస్తానని హెచ్చరిక జారీ చేయడం జరిగింది. డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ గారు చేసిన అక్రమాలు అన్నింటినీ కాదు, తోటి ఉద్యోగులకు భయపెట్టడమే కాకుండా దౌర్జన్యం చేయడము, డబ్బులు కలెక్షన్ చేయడం అనేది ఇది చట్టరీత్యా నేరము. తక్షణమే అధికారులు స్పందించి కలెక్టర్ గారు స్పందించి ఇతన్ని సరెండర్ చేయాలి. లేని పక్షంలో ప్రతి మండల కేంద్రంలో అలాగే ఐటీడీఏలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి, డిఎంహెచ్ఓ గారిని సరెండర్ చేయాలని ఈ సందర్భంగా నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను అధికారులకి. ఐటీడీఏలో డిఎంహెచ్ఓ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు ఎమ్మెల్యేహెచ్పీల దగ్గర తీసుకున్న డబ్బు కూడా రికవర్ చేయాలి. ఈ విషయం బయటకు వెళ్ళిన వెంటనే గూగుల్ సీట్లో ఎవరి డబ్బులు వాళ్ళకి రిటర్న్ చేస్తామని చెప్పారు. మీరు డబ్బులు తీసుకోవడమే నేరం, మళ్ళీ మీరు ఎందుకు దాన్ని మీరు రికవర్ చేస్తామని చెప్తున్నారు? డిప్యూటేషన్ మీద ఉద్యోగిని బదిలీ చేయడానికి 35,000 ఇదిగోండి గూగుల్ పే చేసింది. డిఎంహెచ్ఓ పనిలో ఆఫీస్లో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావు గూగుల్ సీట్లో చేసినది ఏంటండి, ఎవరికి ఎంత డబ్బులు రిటర్న్ చేయాలి, మీరు ఎంత డబ్బులు ఇచ్చారన్నది రెడీ చేసిన సీట్ అండి ఇది ఒకటి. డిఎంహెచ్ఓ డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ గారికి తొత్తుగా పనిచేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారిపై ఏవో సత్యనారాయణ గారు ఇది అగ్రిమెంట్ బాండ్ అండి, అగ్రిమెంట్ బాండ్ ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే బాండ్ రిటర్న్ ఇచ్చేస్తామని చెప్తున్నారు. అలాగే గూగుల్ సీట్ తయారు చేసింది, మీరు ఎంత డబ్బులు ఇచ్చారు రిటర్న్ చేస్తున్నాం అంటున్నారు. మీరు డబ్బులు తీసుకోవడం ఎందుకు, లంచాలు తీసుకోవడం ఎందుకు, మళ్ళీ రిటర్న్ చేస్తామని చెప్పడం ఎందుకు? మీకు ప్రజలు కట్టే పన్నులతో మీకు ట్యాక్సులు జీతం సరిపోవట్లేదా? మీకు లంచాలు ఎందుకు మీరు తీసుకుంటున్నారు? లంచం తీసుకోవడం నేరం కదా. గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు లంచం తీసుకుంటే వెంటనే జాబ్ నుంచి సస్పెండ్ చేస్తానని పలు సందర్భాల్లో మీరు చెప్పారు. ఇక్కడ పాడేరు ఐటీడీఏలో పనిచేస్తున్న జిల్లా అధికారి డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ అలాగే శ్రీనివాసరావు సీనియర్ అసిస్టెంట్ వీళ్ళని మీరు ఎందుకు సరెండర్ చేయట్లేదని ఈ సందర్భంగా సూటిగా ప్రశ్నిస్తున్నాను. మీరు తక్షణమే గౌరవ సీఎం గారు స్పందించి వీరిని సరెండర్ చేయాలని నేను సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ కృష్ణమూర్తి నాయక్ గారు చేసిన అక్రమాలపై పూర్తిగా విచారణ జరిపి మీరు చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో జిల్లా మొత్తం మేము ఆందోళనలు చేస్తామని ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామండి. మీకు రిక్వెస్ట్ చేస్తే మీరు పని చేయరు. మీరు వచ్చిన ఫస్ట్ వీక్ నుంచి అనేక సమస్యల మీద మీకు ఫిర్యాదులు చేస్తున్నారు కానీ మీరు పట్టించుకోవట్లేదు. చాలామంది ప్రజలు అంటున్నారు అధికారులు మీరు అందరు కుమ్మక్క అయిపోయారు, పని చేయట్లేదు, ఇలా కలెక్టర్లు మాకు అవసరమా అని ప్రజలే చెప్తున్నారండి. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు మీరు అవినీతి చేస్తే జాబ్ నుంచి తీసేస్తామని పలు సందర్భాల్లో మీరు పలు ఛానల్లో కూడా చెప్పారు, మేము చూసాము. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి గారు ఇలాంటి అవినీతి దొంగలను మీరు ఎందుకు సరెండర్ చేయలేదని ఇప్పుడు దాకా నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను సార్. దయచేసి ఇలాంటి అధికారులను మీరు సరెండర్ చేయాలని కోరుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి అవినీతి అధికారులను మీరు తక్షణమే స్పందించి సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము.